ఆకలిగా ఉందండి. నాలుగు రోజుల నుండి పరిగెడుతూనే ఉన్నా అంటే గణని చూడకుండానే చచ్చిపోతానేమో అనుకున్నానండి. లేమ్మా లేమ్మా లే. నేను సమస్యని సాల్వ్ చేశాను అనుకున్నాను నాన్న, మొదలు పెట్టాను అనుకోలేదు. అప్పటికి అడిగాను నాన్న ఎవరిని ఉన్నారా అని, చెప్పలా. ఒక రైట్ చేస్తే రాంగ్ అయింది, ఒక రాంగ్ చేసినా సరే దాన్ని రైట్ చేస్తాను నాన్న. ఇంపాసిబుల్. నా ఎదురుగా సాక్ష్యం ఉంది, జరిగింది నాకు తెలుసు. ప్రాణం పోయింది నా ఫ్రెండ్ది, అయినా కనీసం అరెస్ట్ కూడా చేయించలేను తెలుసా. రాష్ట్రంలో పిచ్చి కుక్క కరిస్తే స్క్రోలింగ్ వేసే మీడియాకి ఇంతమంది హత్యలు జరిగినా తెలియలేదంటే అర్థం ఏంట్రా? తెలియనివ్వరు. తెలిసిన మరుక్షణం వాళ్ళ కంట్రోల్లో ఉన్న ఊరు శ్మశానం అయిపోద్ది. ఈ విషయం తెలిసిన ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు రియాక్ట్ కూడా అవ్వర్రా. పవర్ని సిస్టమ్ని ఎలా వాడాలో వాళ్ళకి తెలుసు. అందుకే అంత అడ్డసుడిగా రోడ్డు మీదకి వస్తున్నారు. జరిగిన దానికి ఏం చేయొచ్చు అనేది కాదురా, ముందు ఆ ఊరిని ఈ అమ్మాయిని ఎలా కాపాడాలి అదే నా భయం. గుడి దగ్గర నీ రియాక్షన్ చూసి మాట తప్పావనుకున్నాను. అమ్మాయి గురించి తెలిసాక మాట తప్పడమే కరెక్ట్. లేకపోతే నువ్వు అసలు మగాడివి కాదు కదా, మనిషి అయ్యేవాడివి కాదు. ఇప్పుడు నువ్వంటే చాలా రెస్పెక్ట్ పెరిగింది. మగాడంటే ఇలా ఉండాలి అనిపించింది. నేను నీకు కరెక్ట్ కాదురా, తనే నీకు కరెక్ట్. వాళ్ళ నాన్నగారి కోరికను తీర్చాలి. ఆ అమ్మాయిని వదలొద్దు, సమస్యని వదలొద్దు. నీకే రోజు ఏ హెల్ప్ కావాలన్నా నీ వెనక నేనుంటా. ఐ మీన్ నాకు అది వాడు కావాలి. కాఫీ తీసుకోనా? వద్దు బాబా, నాకు తీసుకోనా, ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, తీసుకో. ఏమా నీ పేరన్నా? జాను కదా, తెలుసు తెలుసు. ఫ్లాష్ బ్యాక్ లో క్యాచ్ చేసిన. నీకు సాంబార్ ఇష్టమే కదా? ఇక్కడ కూడా సాంబార్ అంట. ఇంటికి రాగానే నీకు ఇంకో సాంబార్ చేసి పెడతాను అంతే. మెడిసిన్ కూడా అవసరం లేదమ్మా, సాంబారే మెడిసిన్ మరి పనిచేయను. అంటే క్యాన్సర్ కూడా సాంబారే మెడిసిన్ అని మా వదిన ఫీలింగ్. ఏ ఇరియా, ఇంటికి రాగానే నా చేతి సాంబార్ తిని నా మాదిరి అందంగా తయారవుతుంది చూడు. నవ్వింది. హ్యాపీయా? హలో, జాను నాది. ఇప్పుడు దాకా అక్కడ ఉంది, ఇప్పుడు నుంచి ఇక్కడ ఉంటుంది. కాఫీ తాగపో. అరే పోయా. హ్యాపీ కదా, అన్ని